హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వీడియోలోకి స్వాగతం. గైస్, ఈ రోజు వీడియోలో మనం ఒక డిఫరెంట్ గా ఒక టెస్ట్ తీసుకోబోతున్నాము. ఒక సైకాలజికల్ టెస్ట్ అన్నమాట. అంటే ఈ టెస్ట్ యూజ్ చేసి మీరు ఏం తెలుసుకోవచ్చు అంటే మీరు రైట్ బ్రెయిన్ ఎక్కువ వాడతారా, లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువ వాడతారా అనే విషయం తెలుసుకోవచ్చు. అంటే మీరు రైట్ బ్రెయిన్ డామినెంట్ పర్సనా లేకపోతే లెఫ్ట్ బ్రెయిన్ డామినెంట్ పర్సన్ అనే విషయం తెలుసుకోవచ్చు. అంటే సైకాలజీ ప్రకారం జనరల్ గా మన బ్రెయిన్ అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది అనమాట. ఒక రీసెర్చ్ ప్రకారం తెలిసిన విషయం. ఈ బ్రెయిన్ లోపల 2 భాగాలు ఉంటాయి. ఒకటి లెఫ్ట్ బ్రెయిన్, ఒకటి రైట్ బ్రెయిన్ అనమాట. ఈ రెండింటికి 2 డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి అనమాట. లెఫ్ట్ బ్రెయిన్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ లాజికల్ థింగ్స్ కానివ్వండి, లేకపోతే ప్రూఫ్స్ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, ఎనలైజింగ్ కానివ్వండి, ఇలాంటి ఎక్కువ ఉంటుంది అనమాట. వేరే రైట్ బ్రెయిన్ కి ఎక్కువగా క్రియేటివిటీ ఉంటుంది, లేకపోతే ఇమాజినేషన్ ఉంటుంది, లేకపోతే ఇంట్యూషన్ ఉంటుంది. ఇలాంటి విషయాలు ఎక్కువ రైట్ బ్రెయిన్ కి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే మనము రైట్ హ్యాండ్ అనేది ఎక్కువ వాడుతూ ఉంటాం, లెఫ్ట్ హ్యాండ్ తక్కువ వాడుతుంటాం. ఇంకొందరు ఎలా వాడతారు, లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ వాడతారు, రైట్ హ్యాండ్ తక్కువ వాడతారు అనమాట. అలానే మీరు కూడా మీ బ్రెయిన్ లో ఒక్క పార్ట్ ని ఎక్కువ వాడుతూ ఉంటారు. సో మీరు లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువ వాడుతున్నారు అనుకోండి, మీకు మ్యాథ్స్ ఎక్కువ ఇష్టం ఉంటుంది, అనలైజింగ్ ఎక్కువ ఇష్టం ఉంటుంది, మీకు లాజికల్ ఉంటారు అనమాట. లాజికల్ అంటే ఏ విషయానైనా కానీ ప్రూఫ్ లేకుండా నమ్మరు, లేకపోతే ప్రూఫ్స్ పెట్టడం అట్లాంటి విషయాలు చేసి క్రైమ్ కానివ్వండి, కేస్ సాల్వింగ్ కానివ్వండి, డిటెక్టివ్ కానీ ఇలా లెఫ్ట్ బ్రెయిన్ సంబంధించింది అనమాట. రైట్ బ్రెయిన్ కానీ మీరు ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనుకోండి, మీరు క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది. అంటే మీరు స్టోరీ రాయడం కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి, డాన్సర్స్ కానివ్వండి, కొరియోగ్రాఫర్స్ ఏదైనా కానీ మీకు కొత్త కొత్త స్టెప్స్ అవన్నీ వచ్చేది రైట్ బ్రెయిన్ నుంచి అనమాట. సో మీరు ఇప్పుడు ఒక టెస్ట్ యూజ్ చేసి మీరు ఎక్కువ లెఫ్ట్ బ్రెయిన్ వాడతారా లేకపోతే రైట్ బ్రెయిన్ వాడతారా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అండ్ ఈ టెస్ట్ ఎలా చేయాలంటే మీకు ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది అండ్ ఆ క్వశ్చన్ కి 2 ఆప్షన్స్ ఇస్తాము, ఏ అండ్ బి. మీరు ఎక్కువ ఏం ఆన్సర్ చేస్తున్నారు అంటే ఏ ఆన్సర్ చేస్తున్నారా, బి ఆన్సర్ చేస్తున్నారా అని మీరు లెక్క పెట్టుకోవాలి. ఫైనల్ లో మనం రిజల్ట్ చూపిస్తాం అనమాట. సో మీరు ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు మీరు ఏ ఆన్సర్ చేస్తున్నారా, బి ఆన్సర్ చేస్తున్నారా గుర్తుపెట్టుకోండి. కౌంట్ చేయండి, మీరు ఎన్ని ఏలు ఆన్సర్ చేశారు, ఎన్ని బిలు ఆన్సర్ చేశారు. సో దాన్ని బట్టి ఎండింగ్ లో నేను మీకు రిజల్ట్ చూపిస్తాను, మీరు రైట్ బ్రెయిన్ ఎక్కువ వాడతారా, లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువ వాడతారని. సో లెట్స్ గెట్ ఇట్ టు దిస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ యు డూ వెన్ యు ఆర్ ఫ్రీ. అంటే మీరు ఖాళీ టైం ఉన్నప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు. ఆప్షన్ ఏ, సాల్వింగ్ ఏ పజిల్, అంటే ఒక పజిల్ ని సాల్వ్ చేయడం. ఆప్షన్ 2, లిజనింగ్ టు ఏ మ్యూజిక్, అంటే ఒక పాట వినడం కానీ, పాటలు వినడం కానీ. మీకు 10 seconds టైం ఇస్తారు. 10 seconds లోపల ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2, హౌ యూ రిమెంబర్ పీపుల్స్ ఫేస్ ఈజీలీ, అంటే ఒక మనిషిని మీరు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారు. ఆప్షన్ ఏ, బై ఫేస్. ఆప్షన్ బి, బై నేమ్. ఆప్షన్ ఏ, మీరు ఫేస్ ని చూసి ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకుంటారు. ఆప్షన్ బి, తన పేరు గుర్తుపెట్టుకుంటారు. అంటే ఏంటిదంటే మీరు ఒక వ్యక్తిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఫేస్ చూసి మీరు గుర్తుపెట్టుకుంటారు లేకపోతే పేరు చూసి గుర్తుపెట్టుకుంటారా. ఆన్సర్ సెలెక్ట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, హౌ యూ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. మీకు స్క్రీన్ మీద ఒక 2 ఫోటోలు కనిపిస్తుంటుంది. ఆ 2 ఫోటోలలో ఎలా మీరు మీ చేతిని ఫోల్డ్ చేస్తున్నారో చూసుకోండి, ఆన్సర్ చేయండి. ఆప్షన్ ఏ రైట్, ఆప్షన్ బి లెఫ్ట్. ఈ రెండిట్లో ఏదో సెలెక్ట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ క్వశ్చన్ పేపర్ డూ యూ లైక్. అంటే ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్ పేపర్స్ లో మీకు ఎలాంటి క్వశ్చన్ పేపర్ మీ ఎగ్జామ్కి వస్తే మీకు నచ్చుతుంది. ఆప్షన్ ఏ, ఆబ్జెక్టివ్ పేపర్. ఆప్షన్ బి, సబ్జెక్టివ్ పేపర్. ఆబ్జెక్టివ్ అంటే ఎక్కువ మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ కానివ్వండి, లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానివ్వండి, లేకపోతే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ కానివ్వండి. అంటే ఒక క్వశ్చన్ అడగడం, 4 ఆప్షన్స్ ఇవ్వడం, దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయడం, అది మీకు నచ్చుతుందా. ఆప్షన్ బి, సబ్జెక్టివ్, అంటే పెద్ద పెద్ద ఎస్సేలు రాయడం, స్టోరీలు రాయడం, అట్లాంటి విషయాలు మీకు నచ్చుతుందా. ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 5, క్రాస్ యువర్ లెగ్స్. మీకు ఇప్పుడు స్క్రీన్ లో కనిపిస్తున్నాడు, మీరు లెగ్స్ ని ఎలా క్రాస్ చేసి కూర్చుంటారు. ఆప్షన్ ఏ రైట్, ఆప్షన్ బి లెఫ్ట్. క్వశ్చన్ నెంబర్ 6, వాట్ డూ యూ లవ్ ఇన్ ఏ న్యూ సాంగ్. ఒక కొత్త సాంగ్ వచ్చినప్పుడు మీకు ఏది నచ్చుతుంది ఎక్కువ, అంటే మీరు ఏది ఎక్కువ వింటారు. ఆప్షన్ ఏ లిరిక్స్, ఆప్షన్ బి మ్యూజిక్. మీరు మీ ఏస్ అండ్ బీస్ ని కౌంట్ చేయడం మర్చిపోకండి. ఎన్ని ఏస్ ఇప్పటిదాకా ఆన్సర్ చేశారో, ఎన్ని బీస్ ఇప్పటిదాకా ఆన్సర్ చేశారో లెక్క పెడుతూ ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్, డూ యూ హ్యావ్ ఎ గుడ్ ఇమాజినేషన్. అంటే మీకు మంచి ఇమాజినేషన్ పవర్ ఉందా లేదా, మీ స్వయంగా మీరు చూసుకొని చెప్పాల్సిన విషయం. ఇమాజినేషన్ పవర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని కానీ నేను ఒక విషయం, ఒక వ్యక్తి ఇట్లా ఉరుక్కుంటూ వస్తున్నాడు అనే విషయాన్ని ఊహించుకోమంటే మీరు ఇమీడియట్ గా ఊహించుకోగలుగుతున్నారా లేదా. మీకు గుడ్ ఇమాజినేషన్ పవర్ అంటే మీరు ఇమీడియట్ గా ఊహించుకోగలుగుతారు అనమాట. సో మీ ఒపీనియన్ ఏంటిది, మీకు గుడ్ ఇమాజినేషన్ పవర్ ఉందా లేదా. ఆప్షన్ ఏ నో, ఆప్షన్ బి ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ జడ్జ్ ఏ పర్సన్. ఆప్షన్ ఏ, విత్ యువర్ లాజికల్ రీజన్స్. ఆప్షన్ బి, విత్ యువర్ ఫీలింగ్స్ టువర్డ్స్ హర్ ఆర్ హిమ్. ఈ క్వశ్చన్ అర్థం ఏంటి అంటే మీరు ఒక వ్యక్తిని ఎలా గుర్తిస్తారు, లేకపోతే ఎలా మీ లైఫ్ లో తీసుకుంటారు. ఆప్షన్ ఏ, లాజికల్ రీజన్స్, అంటే కొన్ని రీజన్స్ ప్రకారం, అంటే అతను మంచోడు, లేకపోతే చూడడానికి బాగున్నాడు, హైట్ ఉన్నాడు అని మీకు నచ్చిన కొన్ని విషయాలు చూసి, రీజన్స్ చూసి మీరు మీ లైఫ్ లో సెలెక్ట్ చేస్తారా, లేకపోతే మీ ఫీలింగ్స్, అతని వైపు మీకున్న ఫీలింగ్, లేకపోతే అమ్మాయి వైపు మీకున్న ఫీలింగ్స్ చూసి మీరు ఆ వ్యక్తిని జడ్జ్ చేస్తారా అనేది క్వశ్చన్.
సో క్వశ్చన్స్ అన్ని అయిపోయినాయి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు ఎన్ని ఏస్ ఎన్ని బీస్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం రిజల్ట్ చూద్దాము. ఇఫ్ యూ హ్యావ్ మోర్ ఏస్ అంటే మీరు చెప్పిన ఆన్సర్ లో మీరు కానీ ఎక్కువ ఏస్ ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఒక లెఫ్ట్ బ్రెయిన్ డామినెంట్ పర్సన్ అనమాట. అంటే మీరు ఒక లాజికల్ పర్సన్ అనమాట, ఒక ప్లానర్ అనమాట, ఒక అనలిటికల్ థింకర్ అనమాట, అండ్ ఒక ఇంటెలిజెంట్ అండ్ ఒక లీడర్ క్వాలిటీ ఉన్న వ్యక్తి అనమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు లాజికల్ అంటే రీజన్స్ యూజ్ చేసి లేకపోతే ప్రూఫ్స్ యూజ్ చేసి లేకపోతే ఒక్కొక్క విషయం లైన్ గా చూసుకొని ఒక విషయాన్ని జడ్జ్ చేయడం గానీ, మీరు లేకపోతే దాన్ని గుర్తించడం గానీ, లేకపోతే దాన్ని వాడడం గానీ ఏదైనా చేస్తుంటారు, లాజికల్ గా వాడడం చేస్తుంటారు. నెంబర్ 2 ప్లానర్ అంటే మీరు ఏ విషయాన్ని ఈజీగా ప్లాన్ చేయగలుగుతారు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మీకు చాలా ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుంది, హై ఇంటెలిజెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఏదైనా ప్రాబ్లమ్ ఇస్తే ఈజీగా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు. డిఫరెంట్ యాంగిల్స్ నుంచి చూసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ఎబిలిటీ మీలో ఉంది. అండ్ మీరు ఒక లీడర్ క్వాలిటీ ఉన్న వ్యక్తి అనమాట. అంటే మీరు లీడర్ అవ్వాలనుకుంటే మీరు ఈజీగా అవ్వచ్చు. నెక్స్ట్ వన్, ఇఫ్ యూ హ్యావ్ మోర్ బీస్ మీరు కానీ సెలెక్ట్ చేసిన ఆన్సర్స్లో ఎక్కువ బీస్ ఉన్నాయి అనుకోండి, మీరు రైట్ బ్రెయిన్ డామినెంట్ అనమాట. అంటే మీరు ఎక్కువ మీరు రైట్ బ్రెయిన్ వాడుతూ ఉంటారు. సో మీరు ఎలా ఉంటారు అంటే క్రియేటివ్, మోర్ ఇంట్యూషన్, ఎమోషనల్, లవ్ అండ్ ఫ్రీ థింకింగ్. అంటే మీరు చాలా క్రియేటివ్ ఉంటారు అనమాట. అంటే మీరు నేను చెప్పినట్టు పాటలు ఎక్కువ పాడడం కానివ్వండి, లేకపోతే కొత్త పాటలు రాయడం కానివ్వండి, కొత్త స్టెప్స్ కంపోజ్ చేయడం కానివ్వండి, కొత్త సినిమాలు రావడం, ఇవన్నీ క్రియేటివిటీ రైట్ బ్రెయిన్ నుంచి వస్తుంది అనమాట. కొత్త స్టోరీస్ అవన్నీ. సో అలాంటి విషయాలు మీరు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటారు. అంటే మంచి పెయింటింగ్ ఇవ్వడం కానివ్వండి, ఏదైనా అట్లాంటి విషయాలు బాగా ముందు ఉంటారు అనమాట. ఇంట్యూజన్ అంటే మీకు ఇంట్యూజన్ సింపుల్ గా చెప్పాలంటే మీకు ఒక గట్ ఫీలింగ్ అనమాట. లోపల అంటే జరగబోయే విషయం ముందే తెలుసుకోవడం కానివ్వండి, లేకపోతే అది నిజమా అబద్ధం మీ లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంటుంది, అవును నేను ఇది చేయాలి అంటే. మీరు లాజికల్ గా చూసుకుంటే అలా చేస్తే మీరు ఫెయిల్ అవుతారు, కానీ అయినా చేయాలి, అయినా ప్రయత్నించాలని ఒక ఇంట్యూజన్ లోపల నుంచి వస్తుంటది. దాన్ని ఇంట్యూజన్ అంటారు అనమాట. నెక్స్ట్ వన్ ఎమోషనల్ అనమాట. అంటే మీరు కొంచెం ఎమోషనల్ బీయింగ్ అనమాట. అంటే ఎమోషన్స్ కి వాల్యూ ఇవ్వడం కానీ, లైఫ్ లో ఎక్కువ ఎమోషన్ కి స్థానం ఇవ్వడం కానీ, ఎమోషన్స్ తో ఒక వ్యక్తిని చూడడం కానీ, ఇట్లాంటి విషయాలు చేస్తుంటారు. అండ్ మీకు లవ్ అండ్ కేరింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మీరు ఎక్కువ లవ్ చేయడంలో, లేకపోతే లవ్ చేయబడడంలో, కేర్ తీసుకోవడంలో, లేకపోతే కేర్ తీసుకోబడడంలో చాలా ఇష్టపడుతుంటారు. ఫ్రీ థింకర్స్ అనమాట. అంటే మీరు ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోరు, అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు. చాలా ఫ్రీ థింకర్స్, ఓపెన్ మైండ్ ఉంటుంది అనమాట మీకు. అండ్ ఇంకో పాయింట్ తీసుకుంటే మీరు ఇలాంటి వాళ్ళు ఎక్కువ దేవుడిని నమ్ముతారు అనమాట. వాళ్ళకి నమ్మకం కానీ, ఫేత్ కానివ్వండి అలాంటి ఎక్కువ ఉంటుంది. మీరు ఎక్కువ నిజాయితీ కూడా ఉంటుంటారు. సో గైస్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా మీరు ఎక్కువ లెఫ్ట్ బ్రెయిన్ వాడతారా రైట్ బ్రెయిన్ వాడతారని. అండ్ నేను చెప్పినట్టు మీకు కానీ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు కలిపి వాడాలి, దాని పవర్ పెంచుకోవాలి, మీ మైండ్ కు పవర్ పెంచుకోవాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. దానికి ఒక 3 ఎక్సర్సైజ్ చెప్తాను, అది రోజు చేస్తే చాలా పవర్ఫుల్ గా మారుతుంది మీ మైండ్ ఒక కనెక్షన్ అనమాట. సో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.